Hi, this is Sarkar. Welcome to my channel Sarkar Movie Cults. మార్నింగ్ 8 o'clock షోకి అయితే వెళ్ళి కంగువా చూడడం జరిగింది. ఎప్పటి నుంచో ఉన్న వెయిటింగ్ కి తెరబడింది. నాకైతే నేను చాలా వెయిటింగ్ లో ఉండే ఈ మూవీ కోసం. నేనైతే ఎంజాయ్ చేయాలని లొల్లి గోలా కావాలని సింగిల్ స్క్రీన్ లోనే వాంటెడ్లీ వెళ్ళిన. అయితే ఇంకా సినిమా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ ప్లస్ మైనస్ గురించి మాట్లాడితే ముందు ఈ మూవీలో ఉన్న మైనస్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మైనస్ ఏమైనా ఉంది అంటే సినిమాకి దిశా పటాని. తనని సినిమాకి ఏదో హీరోయిన్ ఉండాలి అన్నట్టు తీసుకున్నారు కానీ తన రోల్ ఏం ఉండదు మూవీలో. తను ఉన్నంత సేపు క్రింజ్ కామెడీ ఉంటది. తను వచ్చినప్పుడల్లా విసుగొస్తుంటది మనకి. ఇంకా మూవీలో ఉన్న ఇంకో క్రింజ్ ఎవరైనా ఉన్నారంటే రెడిన్ కింగ్స్లే అని ఈయన చూసుంటారు మీరు ఇంతకు ముందు డాక్టర్ మూవీలో ప్లస్ బీస్ట్ మూవీలో చూసుంటారు. అసలు ఇది ఏం బాగుంటాడని ఈయన్ని పెట్టుకుంటారో నాకైతే అసలు అర్థం కావట్లే. ప్లస్ ఈయన చూస్తే ఇంకా ఇరిటేషన్ వస్తుంది. కామెడీ ఏం జనరేట్ అవ్వదు కానీ పైగా ఇరిటేషన్ వస్తుంది ఈయన చూస్తే. తనకంటే కూడా యోగి బాబు ఉన్నాడు ఇందులో. యోగి బాబు హీరోతో పాటు ట్రావెల్ చేస్తాడు. తన కామెడీ మాత్రం చాలా బాగున్నది. నవ్వుకుంటాం కనీసం ఆయన పంచులు వేసే పంచులు డైలాగులకి కనీసం నవ్వుకుంటాం. అసలు మనోడు కింగ్స్లే ఎందుకు పెట్టుకుంటారో ఇంకా ప్రొడ్యూసర్లకి తెలియాలనుకోండి. ఫస్ట్ హాఫ్ లో దిశా పటాని కింగ్స్లే ఉన్న పార్ట్ అంతా మీకు బోర్ కొడుతుంది. వీళ్ళంతా అసలు తలదిండానికి వచ్చినట్టు ఉంటారు వీళ్ళు వచ్చినప్పుడల్లా. ఇంకా ఈ మూవీలో ఉన్న ప్లస్ విషయానికి వస్తే ఈ మూవీలో టైటిల్ కార్డ్ నుండి మాట్లాడాలి మనం ఈ సినిమా గురించి. ది బెస్ట్ టైటిల్ కార్డ్ లాస్ట్ 5 years అని చెప్పొచ్చు. అంత బాగుంటది టైటిల్ కార్డ్. 2024 లో జరుగుతున్న ఈ స్టోరీ మూవీ మొత్తం డ్యూరేషన్ లో 20% ఉంటది. మిగతాదంతా కూడా కంగువా వరల్డ్ లో జరుగుతుంటది ఈ స్టోరీ. కంగువా వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. 5 kingdoms ని బాగా డిజైన్ చేశారు కూడా. అందులో ఒకటి కంగువా కింగ్డమ్. మూవీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ పీరియాడిక్ స్టైల్లో జరుగుతూ పాస్ట్ కి ప్రెసెంట్స్ కి లింక్స్ బాగా వేసారు. సినిమా మొత్తం చాలా బాగుంటాయి. అది కూడా లింక్స్ కనెక్షన్ లేకుండా ఉంది అని కాకుండా కనెక్షన్స్ అన్ని బాగుంటాయి మనం చూసే వాటి అన్నిటికీ. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో 5 రాజ్యాలు ఉంటాయి. బ్రిటిషర్స్ వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టి తర్వాత పూర్తిగా వాళ్ళ ఆధీనంలో తీసుకుందామని వాళ్ళలో వాళ్ళకి అంతర్యుద్ధాన్ని సృష్టిస్తారు. సూర్య తన రాజ్యంలోకి వచ్చినందుకు గాను కొంతమందిని దారుణంగా చంపేస్తాడు. అందులో బాబుడియేల్ 2 కొడుకులు కూడా ఉంటారు. ఆ వారిలో సూర్య బాబుడియేల్ 2 కొడుకుల్ని చంపేస్తాడు. బాబుడియేల్ రాజ్యం వాళ్ళు సూర్య రాజ్యం మీద ఎలా రివెంజ్ తీసుకున్నారు అన్నదే ఇంకా మిగిలిన స్టోరీ. ఈ స్టోరీ మొత్తానికి ఒక చిన్న పిల్లోడితో లింక్ అయి ఉంటది. ఆ లింక్ ఏంటనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అలానే సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ కాదు, హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంటది మనకి. మూవీకి ప్లస్ దేవిశ్రీ స్కోర్ అసలు సినిమాని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతుంది. మనకి ఆ బీజిఎం సౌండ్స్ స్కోర్ గానీ సాంగ్స్ గానీ మనకి ఎక్కడ బోర్ కొట్టించావు సాంగ్స్ కూడా. ఈ సినిమా చూసిన తర్వాత కంపల్సరీ దేవి ఈజ్ బ్యాక్ అని అయితే అంటారు. ఇంకా బాబీ డియోల్ విషయానికి వస్తే గెటప్ బాగుంది కానీ క్యారెక్టర్ సెటప్ అయితే ఏమంత బాలేదనే చెప్పాలి. ఫైనల్లో ఆయన చనిపోవడం కూడా రెగ్యులర్ గా అంటే నార్మల్ గానే చనిపోతాడు. అంత బిల్డప్ ఇచ్చే ఆ క్యారెక్టర్ కి అంతకు ముందు నుంచి కూడా చాలా బిల్డప్ ఇస్తారు. బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో చేతిలో చాలా నార్మల్ గా చచ్చిపోవడం అనేది మనకి కొంచెం నార్మల్ అనిపిస్తుంది రెగ్యులర్ గా. అలాగే మూవీలో జరిగే ఇంకో ఫైట్ ఏంటంటే హిమకోన ఫైట్ గురించి తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాత అయితే కంపల్సరీ అందరికి గుర్తు అయితే ఉండిపోతుంది ఈ ఫైట్. ప్లస్ సినిమాలో మనకి ఈ ఫైట్ చాలా సర్ప్రైజింగ్ గా కూడా ఉంటది. ఇక్కడ ఇంకా ఈ ఫైట్ ఎలా డిజైన్ చేసి ఉంటారంటే ఇక్కడ రెగ్యులర్ గా హీరో వచ్చి ఆడపిల్లల్ని కాపాడడం కాకుండా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళతోనే విలన్స్ ని చంపించేలాగా ఈ ఫైట్ అయితే ఉంటది. ఇందులో బాబిడియల్ ఇంకో కొడుకు కూడా బాబిడియల్ కోల్పోతాడు. ఇక్కడ నుంచి ఇంకా రివెంజ్ విపరీతమైన తారాస్థాయికి వెళ్ళిపోతుంది మూవీలో. ఈ ఫైట్ అయితే మనకి చాలా కొత్తగానే ఉంటది. ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటది. చాలా బాగుంది. ఫైట్స్ అన్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకో స్పెషల్ ఫైట్ క్రొకడైల్ ఫైట్ ఒకటి ఉంటది. అది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మూవీలో ఎడిటింగ్ అయితే అసలు సూపర్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అంత బాగుంది ఎడిటింగ్ అయితే. ప్రెజెంట్ పాస్ట్ రెండిట్లో కథ నడుస్తూ ఉంటది. మనకి ఎండర్ కట్ షాట్స్ కూడా బాగా పడుతుంటాయి. మ్యాచ్ కట్స్ బాగుంటుంటాయి. అది కూడా ప్రతి దానికి మ్యాచ్ అయ్యే విధంగా సినిమాకి యాప్ట్ గా ఉంటాయి అవి కూడా మ్యాచ్ కట్స్. నాకైతే హాలీవుడ్ లెవెల్ మూవీని ఇండియన్ స్క్రీన్ మీద చూసినట్టయితే అనిపించింది. ఫైనల్ గా మనకు మూవీలో సర్ప్రైజ్ క్యామియో అయితే ఒకటి ఉన్నది. అప్పటి వరకు విన్న అరుపులు ఒకటైతే ఈ క్యామియోకి పడ్డ అరుపులు ఇంకో వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ సినిమా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు ఈ క్యామియోతో. ఆ క్యామియో ఎవరో కాదు సూర్య బ్రదర్ కార్తీక్ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. చాలా క్రూయల్ గా ఉంటాడు మనిషి కూడా. నెక్స్ట్ పార్ట్ కి ఈయన క్యారెక్టర్ తోనైతే లీడ్ ఇచ్చారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా
చూడదగ్గ సినిమానే, చూడాలి. నిజంగా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో మాత్రం ఈ సినిమాని చేశారు. అలాగే సినిమా టెక్నీషియన్స్ అంతా కష్టం మనకు కనిపిస్తా ఉంటది స్క్రీన్ పైన. స్పెషల్లీ సూర్య పర్ఫార్మెన్స్ అయితే అసలు చంపేస్తాడు. డైరెక్షన్ బాగున్నది, లైటింగ్, క్రాఫ్ట్స్ పరంగా చూసుకుంటే అన్ని క్రాఫ్ట్స్ లో చాలా అంటే చాలా బాగుంది సినిమా. వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, comment, subscribe my channel. Thank you.